శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి మన చంద్రబాబు నాయుడు గారు వరకు 44 సంవత్సరాలు కష్టాల్లో సుఖాల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ మన మత్స్యకార కమ్యూనిటీ అని గర్వంగా ఈరోజు నేను చెప్పదలిచాను. ఒకసారి 42 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మత్స్యకార గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా మందికి తెలియదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది లేకుండా ఉన్నారు. కానీ ఈరోజు ఘంటాపథంగా చెప్పగలం, శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో స్కూల్ వచ్చినా, పాఠశాల వచ్చినా, కరెంట్ వచ్చినా, డ్రైన్ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి కమ్యూనిటీని అన్ని విధాలా మనం ఆదుకోవాలి. అటువంటి కమ్యూనిటీని ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా బతికే విధంగా సహకరించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎన్టీఆర్ గారు గృహ నిర్మాణం కట్టారంటే మొట్టమొదటిసారి మత్స్యకార గ్రామాల్లోనే మనకి కట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 మాసాలు అయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి, ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి భృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు భృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క భృతే కాదు, ఈరోజు మీరు వేట చేసుకోవడానికి పడవలు కానీ, వల్ల కానీ, పట్టుకున్న చేపలు ఇతర ప్రాంతాల్లో అమ్మడానికి బొలోరా వెహికల్స్ కానీ, మోపిడ్స్ కానీ అన్నీ మనం ఇచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు. నేను 10,000 ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 తప్ప మత్స్యకారులకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఒక్కరికి అందించలేదు. ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వెహికల్ ఇవ్వలేదు. కనీసం మత్స్యకారులు వారి ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చాయి, మమ్మల్ని గెలిపించండి, మీకు ఇస్తున్నటువంటి 10,000 20,000 చేస్తామని చెప్పాము. కానీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇవ్వలేనటువంటి పరిస్థితి.
చాలా మంది మత్స్యకారు పెద్దలు మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. సార్, మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, తర్వాత 20,000 ఇద్దరు కానీ ముందు 10,000 ఇవ్వండి అని అడిగారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. మాట ఇచ్చానంటే మాట నిలబెట్టాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ఏదైతే మనకి ఏప్రిల్ 15 నుంచి మనకి నిషేధం సమయం వచ్చింది, ఈ సమయంలోనే 20,000 చొప్పున ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీకు అందించడం ఇది ఒక శుభ పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చాలా తప్పులు చేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి వృత్తి ఇవ్వలేదు, మత్స్యకారులు లేనటువంటి వాళ్ళకి ఇచ్చారు. పట్టణాల్లో వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే డిపిటి పద్ధతిలో వాళ్ళ ఇంటిలో ఎవరికైనా ఒక పథకం వస్తే వృత్తి ఇవ్వడం ఆపేశారు. ఎవరైనా సరే 1000 లీటర్లు బోటుకు వాడకపోతే వాళ్ళని తీసేశారు. ఎవరైతే బోటుకు 100 లీటర్లు డీజిల్ వాడలేదో వాళ్ళు అర్హులని చెప్పి 27,000 మందిని అన్యాయంగా ఈ వృత్తి నుంచి తప్పించేశారు. ఈరోజు మేము అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మళ్ళీ 27,000 అదనంగా కలిపి ఈరోజు ఒకే ట్రిప్పులో 283 కోట్ల రూపాయలతో ఈ వృత్తిని అందిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. మన జిల్లా నుంచి విపరీతంగా వలసలు వెళ్తున్నారు. ఈరోజు బాధ ఆవేదన కలుగుతుంది. ఈ రాష్ట్రంలో 26 జిల్లాలున్నాయి. 26 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో గాని ఈరోజు తలసరి ఆదాయంలో గాని 26వ జిల్లాగా ఉందంటే మనందరం సిగ్గుపడాలి, చైతన్యవంతులవ్వాలి. దీనికి కారణం ఏమిటి? ఈ జిల్లా ప్రజలందరూ సంఘటితంగా పనిచేయాలి. చాలా మంది జిల్లాని గత 20-30 సంవత్సరాల నుంచి యాజిటేషన్ చేసి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తుందంటే ఒక పక్క జెండా లేపి కార్యక్రమం జరగకుండా చేస్తున్నారు. దీనివల్ల ఎవరు మన జిల్లాకు రావడానికి భయపడుతున్నారు. ఈ స్థాయి నుంచి మళ్ళీ ప్రతి ఒక్కరిని మన జిల్లాకి ఆహ్వానించే విధంగా మనందరం కృషి చేద్దామని, దాని గురించి ప్రజలకి చైతన్యపరుద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో ఒక హార్బర్ లేదు, ఒక జెట్టి లేదు, ఒక పోర్ట్ లేదు. చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు భావనపాడు పోర్టు మంజూరు చేశాం. దాన్ని పక్కగా మార్చి మూలపేటని ఒక చిన్న పోర్టు నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ గా జరగాలి. ఆ రోజు మూలపేటలో వారు ప్రారంభించారని, ఈ రోజు మనకి అధికారం వచ్చిందని ఆ పోర్టుని నిలుపుదల చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, జిల్లా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పోర్టులు, హార్బర్లు రావాలని ఈ రోజు మా అందరికీ చైతన్యపరిచి 6-7 మాసాల్లోనే ఈ రోజు మూలపేట పోర్టు పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మేమందరం శరవేగంతో అది పూర్తి చేస్తున్నాం. ఇక్కడే గత ప్రభుత్వంలో ఒక హార్బర్ మంజూరు చేశారు. 250 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 450 కోట్ల రేట్లన్నీ పెంచి మొత్తం దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. దీనివల్ల చాలా నష్టపోతున్నాం. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం మళ్ళీ ఎడ్యుకేట్ చేసి మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి మళ్ళీ చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేస్తారు. తప్పనిసరిగా ఇక్కడ కూడా ఒక పోర్టు, ఒక హార్బర్ మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో అటు మంచినీళ్ళపేట గాని, భావనపాడు గాని, ఈ రోజు గనగల్లపేట గాని 3 హార్బర్లు కావాలని కేంద్ర మంత్రి గారికి అడిగాం. కేంద్ర మంత్రి గారు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రికి చెప్తే వెంటనే డిపిఆర్లు తయారు చేయండి, తప్పనిసరిగా శ్రీకాకుళంకి అదనంగా 3 హార్బర్లు కూడా ఇస్తామన్నారు. మేము నిరంతరం ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉపయోగించుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన అదృష్టం మన జిల్లాలోనే మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. 283 కోట్ల రూపాయలు చెక్కుని మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే లాంచ్ చేసి ఈ పథకాన్ని
ప్రారంభిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించమని. ఇప్పుడు మడ్డు పోలీసుకి చెక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. సూరాడ అప్పన్న, సూరాడ అప్పన్న, సూరాడ అమ్మ అప్పన్న రామ్, అలుపల్లి తవితాయ,